ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు గత 5 సంవత్సరాల్లో అధ్వానంగా మారాయని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జటోత్ హుస్సేన్ కర్నూలులో అన్నారు. కర్నూలులో తపాలా శాఖ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ 4వ సర్కిల్ కాన్ఫరెన్స్కు ఆయన కర్నూలుకు వచ్చి గురుకుల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని ఆయన తెలిపారు. విద్యార్థులకు కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎస్టీ కమిషన్ సభ్యులు తెలిపారు. విద్యార్థులకు అమ్మఒడి పథకం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని పాఠశాలలు అభివృద్ధి చేయాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురుకుల పాఠశాలల తీరుపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తానని అన్నారు. పోస్టల్ ఉద్యోగుల సమస్యలను తమ దృష్టికి తీసుకొని వచ్చారని వాటికి పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. నేను అనుకోకుండా ఒక ఎస్టీ గురుకుల పాఠశాల విజిట్ చేయడం జరిగింది. కానీ చాలా బాధాకరం. పేరుకు ఎస్టీలను ఉద్ధరిస్తున్నాం అంటారు ప్రభుత్వాలు, కానీ ఎస్టీ హాస్టల్ని గురుకులాలు చేసేసినామని చెప్తారు. కోట్ల బడ్జెట్ అంటుంటారు. మేబీ ఇది ఎస్పెషల్లీ అయితే మన తెలంగాణ కాకుండా వేరే రాష్ట్రాలు కూడా తిరిగి వచ్చాను. కానీ ఎంత బాధాకరం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిగ్గుచేటు. పుట్టిన బిడ్డకు విద్య అవసరం, తర్వాత వైద్యం అవసరం, మౌలిక సదుపాయాల తర్వాత, కానీ సరైన విద్య ఇయ్యలేరు. ఎస్టీలను ఉద్ధరిస్తున్నాను అంటున్నారు. ఇవాళ స్కూల్కి వెళ్తే ఎక్కడ చదువుతున్నారో ఆడనే పడుకుంటున్నారు ఆడబిడ్డలైతే. దాంట్లో దాదాపు 30 నుండి 35 మంది విద్యార్థులు ఉంటారు. అక్కడే ఆ బాక్సులు గీక్సులు పెట్టుకుని ఉన్న ఆడబిడ్డలైతే ఆడనే పడుకుంటున్నారు, ఆడనే చదువుకుంటున్నారు. ఒకవేళ జ్వరం వస్తే కూడా వెనకాల పడుకోవాలంట, ముందు ఎడ్యుకేషన్ చెప్తారంట. అంటే వాళ్ళకు ఒక మినిమం ప్రైవసీ అని ఆడబిడ్డలకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. చెప్పుకోవడానికి ఏముండదు. ఆంధ్రప్రదేశ్ పోస్టల్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ 4వ వార్షికోత్సవం ఈరోజు కర్నూలులో నిర్వహించడం జరిగింది. అలాగే భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కాంస్య విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం కూడా ఈరోజు జరిగింది. ఈ అఖిల భారత తపాలా ఉద్యోగుల కాన్ఫరెన్స్కు మరియు కాంస్య విగ్రహం ఆవిష్కరణకు శ్రీ జటోత్ హుస్సేన్ గారు, ఆనరబుల్ మెంబర్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు, న్యూఢిల్లీ వారు ఈరోజు వారి హస్తాలతోటి కాంస్య విగ్రహం ఆవిష్కరణ అలాగే సర్కిల్ కాన్ఫరెన్స్ యొక్క ప్రారంభోత్సవాన్ని ప్రారంభించారు.